అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలులో రెవెన్యూ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ బుగ్గన కోటేశ్వరి గారు వారి ఇంటి టెర్రస్ పైన గార్డెన్ని చక్కగా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కోటేశ్వరి గారు. నమస్తే అండి. మీ గార్డెన్ విషయాలకి వెళ్ళే ముందు ఒకసారి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియచేయండి. మీరేం చేస్తుంటారు? మా భర్త వచ్చేసి రాంభూపాల్ రెడ్డి అండి. మా ఆయన వృత్తిరీత్యా బిల్డరు. మాకు 2 పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. పెద్ద బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను ఎంఎస్సి బాటనీ పిహెచ్డి చేశాను. ఈ గార్డెనింగ్ ఆలోచన ఎలా వచ్చిందంటే ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలన్న ఆసక్తి ఎలా ఏర్పడింది? కరోనా టైంలో వచ్చేసి చాలామంది ఇంట్లోనే ఉండడం జరిగింది. ఫ్రీ టైం చాలా ఉండేది. అప్పుడు ఎక్కువగా యూట్యూబ్లు చూసి నాకు ఈ టెర్రస్ గార్డెన్ పట్ల బాగా ఇన్స్పైర్ అయ్యాయి అన్నమాట. సరే, అప్పుడు చాలామంది బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి చిన్నగా ఆకుకూరలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా నేను దీని మీద నా ఆసక్తి పెంచుకోవడం జరిగిందండి. దాదాపు 6 సంవత్సరాల నుండి కూడా నేను ఈ టెర్రస్ గార్డెన్ని చేయడం జరుగుతుందండి. ఏ కేటగిరీస్ ప్లాంట్స్ మీరు గ్రో చేస్తున్నారు? మేము వచ్చేసి మనకు మామూలుగా నిత్యం మనం ఆహారంలో తీసుకునే ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, తర్వాత వచ్చేసి పండ్ల మొక్కలు, సో కొన్ని అందం కోసం కూడా మనకు అవసరం కాబట్టి కొన్ని పూల మొక్కలు, క్రోటాన్స్, సో ఈ విధంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఇలాంటివన్నీ కూడా నేను ఈ టెర్రస్ గార్డెన్ పైన పెంచడం జరుగుతుంది. అన్ని రకాలు. టెర్రస్ గార్డెన్ లో ఈ సిమెంట్ బండలను ఏర్పాటు చేశారు కదా, ఏ ఉద్దేశంతో మెయిన్ వాటికి వెళ్ళారు? ఎందుకంటే మనకు సిమెంట్ మడులు ఉండటం వల్ల ఇప్పుడు పండ్ల మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కలు మనకు పెంచుకోవడం అనేవి అవి మనం ఏదో ఇప్పుడు వంకాయ, టమోటా అంటే అది ఒక 4 నెలలు 6 నెలల పంట మాత్రమే. కానీ మనం ఇలాంటి పండ్ల మొక్కలు పెంచినప్పుడు వాటికి శాశ్వత మడులు ఉంటే మనకు దాని నుంచి ఎక్కువ పంట దిగుబడి అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే దాని యొక్క వేరు విస్తరించడానికి విశాలంగా ఉంటుంది, కాస్త మనకు డెప్త్ కూడా ఉంటుంది కాబట్టి మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది అన్నమాట. సో ఇది పండ్ల మొక్కలకు బాగా అనుకూలంగా ఉంటుంది అండి శాశ్వత మడులు. మీరు ప్రధానంగా అంటే 2 సిమెంట్ మడులు ఏర్పాటు చేశారు. అది లార్జ్ సైజులో ఉన్నాయి. అవునా అండి. వీటి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకున్నారు, మరి కన్స్ట్రక్షన్ ఎలా చేశారు? వీటి కన్స్ట్రక్షన్ వచ్చేసి మనము సిమెంటు, ఇటుకలు, తర్వాత కడ్డీలు వేసి స్లాబ్ లాగా వేసి మనకు స్లాబ్ నుంచి ఒక 1.5 హైట్లో వీటిని నిర్మించడం జరిగిందండి. మనము ఈ మడులు అనేటివి స్లాబ్ అంటే మనకు ఈ వాటర్ అంతా కూడా మనకు స్లాబ్ పాడవడానికి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా ఉండకూడదంటే మనం అంతా కూడా ఒక 1.5 ఫీట్ హైట్లో వీటిని నిర్మించుకోవచ్చు. సో నేను వచ్చేసి 2 శాశ్వత మడులు నిర్మించుకోవడం జరిగింది. సో ఒకటి వచ్చేసి 13 అడుగులు పొడవు ఉంది, తర్వాత 4 అడుగు వెడల్పు, తర్వాత డెప్త్ వచ్చేసి 2.5 ఉంది. సో 2.5 ఫీట్ ఉండడం వల్ల మనం పండ్ల మొక్కలు బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పండ్ల మొక్కలు చాలా ఏండ్లు మనకు కాపు ఇస్తాయి కాబట్టి ఇలాంటి శాశ్వత మడులు నిర్మించుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నిర్మించుకోవడం జరిగింది. ఈ పళ్ళ మొక్కలే కాకుండా దీనిలో కొన్ని వెజిటబుల్స్ కూడా మీరు గ్రో చేస్తున్నారు. స్పేస్ బాగుంది. అవునవును, వాటికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు టమోటా కానీ, వంకాయ కానీ, ఆకుకూరలకు కానీ పెద్దగా డెప్త్ అవసరం లేదు. జస్ట్ ఒక 1 ఫీట్ ఉంటే సరిపోతుంది. అంటే ఒకదాని వేరు వ్యవస్థ, ఇంకో దానికి ఇబ్బంది లేదు కాబట్టి ఎందుకంటే మళ్ళీ మనము ఒక 6 నెలల తర్వాత ఈ పంట తీసి కొత్త వేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి అవి డెప్త్ ఎక్కువగా పోతాయి కాబట్టి పండ్ల మొక్కలు పెద్దగా మనకు వీటి వలన ఏమి నష్టం అనేది పండ్ల మొక్కలకు లేదు. కొంతవరకు కొన్ని వేరే కంటైనర్స్ కూడా వాడాను. 200 లీటర్స్ డ్రమ్స్ ని కట్ చేసి వాడారు, కొన్ని 50 లీటర్స్ డ్రమ్ములు మనకు స్క్రాప్ లో దొరుకుతాయి. అలాంటి డ్రమ్ములు తెచ్చి మనం వాటిని కట్ చేసుకుంటే మనకు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో అలాంటి వాటిలో మనం చిన్న చిన్న దానిమ్మ కానీ లేదా కొన్ని సీతాఫలం ఇట్లాంటి పండ్ల మొక్కలు కూడా నేను నాటుకోవడం జరిగింది. చిన్న కొన్ని గ్రో బ్యాగ్స్, పెయింట్ బకెట్స్. దాదాపు నేను 3-4 ఇయర్స్ అవుతుంది ఎలాంటి డ్యామేజ్ లేకుండా వాటిల్లో మనం అన్ని మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. కొన్ని అంటే వాల్ పైన పెట్టేశారు, కొన్ని ఏమో స్టాండ్స్, ఐరన్ స్టాండ్స్ పెట్టాను. అవును.
మరి వెజిటబుల్ సెక్షన్ తీసుకున్నట్లయితే కనుక ఆకుకూరలు ఏమున్నాయి, మరి కాయగూర రకాలు ఏమున్నాయి, తీగజాతి కూరగాయలు ఏమేమి ఉన్నాయి? మాకు ఆకుకూరలు వచ్చేసి మెంతికూర, చుక్కకూర, పుదీనా, పాలకూర, పొన్నగంటి కూర. సో ఈ విధంగా మనకు ఆకుకూరలన్నీ కూడా మనము కొత్తిమీర ఇవన్నీ కూడా పండించుకోవచ్చు. కూరగాయలకు వచ్చినప్పుడు మనకు టమోటా, తర్వాత వచ్చేసి వంగ, బెండ, తీగ జాతులు వచ్చేసి బీర, కాకర, నేతి బీర, ఇలాంటి రాడిష్. సో సీజన్ వైజ్గా మనము పండించడం అనేది జరుగుతుంది. ఓకే. క్రీపర్స్ అయితే ప్రజెంట్ నేతి బీర, దొండ ఉన్నాయి. మీకు ఈ కాయగూర రకాలన్నీ తీసుకున్నట్లయితే వేటిలో ఇబ్బంది అనిపిస్తుంది? మీకు ఆకుకూరలో ఇబ్బంది కనిపించిందా, కాయగూర రకాల్లోనా, తీగ జాతిలోనా? మిరప ఎక్కువగా తెగుళ్ళు అనేటివి వస్తాయి. సో తీగజాతి మొక్కలు అయితే నాకేమి ఇంతవరకు పెద్దగా సమస్య ఏమి రాలేదు. ఒక మిరప ఒకటే కొంచెం ఎక్కువగా తెగుళ్ళు అనేటివి వస్తుంటాయి. మిగతా అన్నిటికి కూడా నేను మామూలుగా ఆర్గానిక్ పరంగా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది, కంట్రోల్ అవుతున్నాయి. మిరప అంటే మీకు వచ్చిన వరకు తీసుకుంటున్నారు అంతే. వంగ ఇబ్బంది లేదు? వంగ ఇబ్బంది లేదు. జనరల్గా అంటే ఇప్పుడు ఈ రైతులందరూ కూడా ఎక్కువ కెమికల్ స్ప్రే చేసేవాళ్ళు మిర్చి మీద ఎలా అయితే స్ప్రేస్ వాడుతున్నారో ఈ వంగ మీద కూడా అలా వాడతారు. కానీ మీకు అది సీడ్ వల్ల అయి ఉండొచ్చా, అది దేనివల్ల అది మీకు బాగుంది వంగ అనేది? మనకు వచ్చేసి సీడ్ మంచిది అయితే కూడా కొంతవరకు దాంట్లో ఈ డిసీజెస్ తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. దాంతోపాటుగా మనం మంచి ఎరువులు ఇస్తున్నాం ఇక్కడ ఆర్గానిక్ పరంగా. దానికి సఫిషియెంట్గా మంచి ఎరువులు ఇచ్చినప్పుడు బలంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది వ్యాధి నిరోధక శక్తి అనేది దాంట్లో పెరుగుతుంది. సో ఆ విధంగా తెగుళ్ళు అనేటివి తక్కువగా వస్తాయి. మనం ఆర్గానిక్గా స్ప్రే చేయడం ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తే ఎలాంటి చీడపీడలు అనేటివి రావు. ఫ్లవర్స్ కానీ క్రోటాన్స్ కానీ ఏమేమి ఉన్నాయండి? నా దగ్గర ఫ్లవర్స్ వచ్చేసి మన బంతి ఉంది, తర్వాత వచ్చేసి చామంతి, కనకాంబరాలు, మందారం, ఇవి కాకుండా ఇంకా కొన్ని పూల మొక్కలు, కాస్మస్, ఇలాంటి మొక్కలు. ఎందుకంటే మనకు ఈ పండ్ల మొక్కలకు కానీ వీటికి వచ్చేసి పాలినేషన్ జరగాలంటే, హనీబీస్ కానీ ఇలాంటి అట్రాక్ట్ చేయాలంటే మనం పూల మొక్కలు పెంచాలి. అక్కడక్కడ అందం కోసం కొన్ని క్రోటాన్ మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. ఫ్రూట్ సెక్షన్లో ఎన్ని రకాలు ఉండొచ్చు? నాకు ఫ్రూట్స్ వచ్చేసి దాదాపు 14 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి. సో ఆరెంజెస్, అంజూరు, యాపిల్ బేర్, అరటి, తర్వాత పపాయ, సపోటా, వాటర్ యాపిల్, ద్రాక్ష కూడా ఈ మధ్య నాకు రావడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు నేరేడు మొక్క ఉంది, పుల్ల నారింజ ఉంది. సో ఈ విధంగా దాదాపు 14 రకాల పండ్ల మొక్కలు కూడా నాకు నేను పెంచడం జరుగుతుంది. దాని నుంచి పంట దిగుబడి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఈ సిమెంట్ మడులు అవడం వల్ల మీకు ఫ్రూట్స్ కూడా బాగానే వస్తున్నాయండి. చూసారు కదా మీరు, పపాయ కూడా అన్నిటికీ కాపు అనేది మనకు, సపోటా, నారింజ చూసిన పపాయ, సపోటా. ఒకసారి ఈళ్ళు అయితే తీసుకున్నాను. గార్డెన్లో ఉన్న మొక్కలని హెల్దీగా పెరగడానికి, ఈళ్ళు మంచిగా రావడానికి ఎట్లాంటి మాన్యూర్స్ అందిస్తున్నారు? సాధారణంగా అయితే మనము కౌ మాన్యూరు, తర్వాత మేకల ఎరువు, పశువుల ఎరువు, సో వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు, అంటే ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి నేను ఇలాంటివే వాడతాను. ఎన్ని డేస్కి ఒకసారి ఇస్తుంటారు? నెలకు ఒక్కసారి వచ్చేసి నేను కాస్త గుప్పెడు ఒక్కొక్క మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. ఏ దానికైనా సరే కాస్త వేపపిండి కలిపి ఇవ్వడం జరుగుతుంది. వీటిపైన ఏదైనా పురుగు తెగుళ్ళని మనం నివారించడానికి ముందస్తుగా ఏమైనా చేస్తున్నారా? మామూలుగా అయితే ఒక 15 డేస్కి ఒకసారి మనము తెగులు ఉన్నా లేకపోయినా సరే ఇలాంటి వేప కషాయం, వేప నూనె అంటారు దీన్ని. సో ఇలాంటి వాటిని మనం లీటర్లో ఒక 5 ml కలిపి మనము దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. 15 డేస్కి ఒకసారి అది, ఒకసారి వచ్చేసి కౌ యూరిన్, గోమూత్రం వాడతాము. తర్వాత వేస్ట్ డికంపోజరు, ఇలాంటి మనము లిక్విడ్స్ వచ్చేసి స్ప్రే చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనము దశపర్ణి కషాయం అని దాదాపు 20 రకాల ఆకులు కలిపి మనము దీన్ని కూడా స్ప్రే చేస్తే బాగా కంట్రోల్ అనేది జరుగుతుంది. అంటే మీ ఎవరైనా రైతుల దగ్గర తీసుకుంటున్నారా ఎట్లా? అది మరి మాకు ఓన్ ఫామ్ అనేది ఉందండి మేకలది. మా ఫామ్ నుంచి వచ్చేసి మేకల ఎరువు తీసుకుంటాం. గోశాల నుంచి వచ్చేసి కౌ మాన్యూర్ తీసుకుంటాము. ఇవి సీడ్స్ అండి? అవును, సీజన్కి రెడీ. ఎందుకంటే మనం పండించిన పంట నుంచి తీసుకుంటే మంచి మనకు విత్తనాలు అనేవి దొరుకుతాయి. సో సాధారణంగా ఇప్పుడు నర్సరీ మేళాల్లో కూడా దొరుకుతున్నాయి, కానీ కొన్ని కూడా మనం కలెక్ట్ చేసుకుంటే మనకు కూడా బడ్జెట్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో ఈ విధంగా బీర, కాకర, బెండ, సో గోంగూర, సో ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా నేను నా వచ్చే పంట నుంచి తీసుకుంటాను.
ఓకే, ఇది హార్వెస్ట్ చేసినట్టున్నారు అవునండి. నా హార్వెస్ట్ వచ్చేసి వంకాయ, తర్వాత కాకర, దొండ, చిక్కుడు, టమోటా. సో ఈ విధంగా చూస్తే మనకు దాదాపు 5-6 రకాల కూరగాయలు అనేటివి మనకు లభిస్తూ ఉంటాయి. సాధారణంగా నేను బయట కొనడం చాలా తక్కువ, చాలా మటుకు నాకు ఇక్కడే పండించుకుంటే కొన్ని దొరకని వెరైటీస్ అయితే నేను బయట మార్కెట్లో కొంటూ ఉంటాను. నా కుటుంబానికి సరిపడా ఈల్డ్ అయితే నేను తీసుకోగలుగుతున్నాను. ఓకే, ఈ ఫ్రూట్ ఇది రామాఫలము. మాకు ఫామ్లో మా మదర్ కూడా 70 సంవత్సరాలు, తనకు చాలా ఇంట్రెస్ట్. కాస్త ఓపెన్ స్పేస్లో కొన్ని పండ్ల మొక్కలు పెంచుతుంది. రామాఫలం అనేది మనకు చాలా తక్కువ మనం పండిస్తూ ఉంటాము, మార్కెట్లో కూడా దొరకదు, తక్కువ. మనం మా మదర్ ఇది పండించడం అనేది జరిగింది. ఓకే, ఎలా ఉందండి? అంటే మీకు గార్డెనింగ్ వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? గార్డెనింగ్ అనేది మనకు ఆరోగ్యానికి ఒక ఔషధం లాంటిదండి. ఎందుకంటే మనం పండించిన కూరగాయల్లో ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. మన కళ్ళెదుటనే ఆకుకూరలు అన్నీ కూడా పండుతున్నాయి. మనకు తెలుసు బయట ఆకుకూరల మీద ఏ విధంగా ఉంటుందో. సో దీనివల్ల ఆరోగ్యం ఉంది, తర్వాత మంచి ఎక్సర్సైజ్. కనీసం నాకు దాదాపు 2 గంటల ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. దీంట్లో మా హస్బెండ్ కూడా దీన్ని కాస్త అప్పుడప్పుడు వచ్చి వాటర్ పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చాలా ఒత్తిడితో ఉంటారు, స్ట్రెస్తో ఉన్నప్పుడు ఇలా కాస్త రిలాక్స్ కావడానికి కూడా మనకి ఈ టెర్రస్ గార్డెన్ చాలా ఉపయోగపడుతుంది. మా పిల్లలు కూడా కాస్త వర్క్ అయిన తర్వాత అలా కాస్త గార్డెన్లో తిరుగుతుంటారు. కాబట్టి మంచి ఆరోగ్యము, మంచి ఎక్సర్సైజ్. మనం ఏదో డబ్బులు పెట్టి బయట జిమ్లకు వెళ్ళే బదులు మన ఉన్న పరిధిలోనే బాల్కనీలో కానీ ఇలాంటి టెర్రస్ గార్డెన్ చేసుకుంటే మంచి ఆరోగ్యము, ఎక్సర్సైజ్ అనేది వస్తుందండి. అవునండి. ఓకే అండి, అంటే మీరు మీకున్న ఇంట్రెస్ట్ తోటి కింద అవకాశం లేనప్పుడు టెర్రస్ గార్డెనే మనకి ఆప్షన్. 2 స్టేర్స్ పైన మీరు టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేసుకుని దాని నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు మంచిగా. అవునండి, చాలా హెల్దీగా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అవునండి. అలానే మీ గార్డెన్ విషయాలన్నీ కూడా ఓపిక్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తము గారికి కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.